హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయ పప్పుచారు అయితే చేశాను. సూపర్గా ఉంటుందండి. ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఇంకా పప్పుచారు చేస్తే కంపల్సరీ మా ఇంట్లో ఆమ్లెట్ గానీ ఎండు చేప ఫ్రై గానీ ఉండాలి. ఈ రోజు అయితే ఆనియన్ ఆమ్లెట్ అయితే వేశాను. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇంట్లోనేమో వేడి వేడిగా పప్పుచారు కాచుకొని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే ఉంటదండి. సూపర్గా ఉంటుంది కదా. మా వారు బెడ్ మీద కూర్చొని భోజనం చేస్తుంటే కొంతమంది కామెంట్లు అయితే పెడుతున్నారు, అలా బెడ్ మీద కూర్చొని తినొద్దు అని. మీ అభిప్రాయం మీరు చెప్పారు, మీరేమనుకోవద్దు నేను ఇలా అంటున్నాను అని. మేము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అలాంటి సెంటిమెంట్లన్నీ వదిలేసాము. ఒకప్పుడు పాటించే వాళ్ళం, కాకపోతే ఇప్పుడు మాత్రం పాటించట్లేదు. ఏమన్నా వస్తువు కొనాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమన్నా చేయాలన్నా మంచి రోజు చెడ్డ రోజు అని ఒకప్పుడు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి ఏమి మేము పాటించట్లేదు. అన్ని ఆ యేసుప్రభు మీద భారం వేసి ఏమన్నా చేయాలనుకుంటే ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేస్తాము. మీ అభిప్రాయం అయితే మీరు కామెంట్ ద్వారా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే మా అభిప్రాయం కూడా చెప్పాము, తప్పుగా అనుకోబాకండి.